UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైడ్రా మీద ఎందుకు డ్రామా చేస్తారు మీరు? మేము కాదు హైడ్రా డ్రామా, మాది కాదు. మేము హైడ్రా అనేది ఒక పట్టుదలతోటి చేస్తున్న దాన్ని మీరు హైడ్రా డ్రామా అని చెప్పి మీ డ్రామాలు ఎందుకు? మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్తున్నా నేను. ముఖ్యంగా హైడ్రా మొదలుపెట్టిన 4 రోజులకే మనకు క్లారిటీ వచ్చింది. వాతావరణము ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. కాబట్టి మీ అందరూ సహకరించాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇటువంటి హైడ్రా తీసుకునే కార్యక్రమాలు ఏదైతే మన హైదరాబాద్ని లేక్ సిటీగా మార్చుకునే అటువంటి ప్రయత్నాల్లో మీ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. బుల్డోజర్లు ఫామ్ హౌస్ల మీదకి పోతే, ఫామ్ హౌస్ నాలాల మీద లేకపోతే వాళ్ళు కూడా మేము చేసేది తప్పని చెప్పొచ్చు. నేను ఒక్కటే చెప్తున్నా, నీ ఒక్కనివి నువ్వు పెద్ద బంగ్లాల ఏమంటారు మన జనరేటర్లు పెట్టుకొని వాన వచ్చినా తుఫాన్లు వచ్చినా ప్రపంచానికి సంబంధం లేకుండా బతికే ఇలాంటి గొప్ప వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని నాలాల మీద ఉంటే, మరి తిండికి లేక పిల్లల్ని భుజాల మీద వేసుకొని నీళ్ళలో తడిసి రోగాలు వచ్చి, ఇప్పుడు అసలే మొన్నటిదాకా డెంగ్యూ ఉండే, ఇప్పుడు కూడా కొత్త జ్వరాలు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తుంటే మనమేమో మంచిగా బ్రహ్మాండంగా నాలాల మీద, చెరువుల మీద ఫామ్ హౌజులు కట్టుకొని ఉండాలనా? వాటిని కూలకు కొడితే ఇది బుల్డోజర్ ప్రభుత్వమా? అది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో దానికి దీనికి పొంతనేంది? అసలు పెట్టేదానికన్నా సిగ్గు శరం ఉండాలి కదా. ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించాలి కదా. 2 వేసుకొని పెట్టిర్రా, మరి ఏందో తెలియదాడ. ఏ దేశం నువ్వు ప్రజల మధ్యన లేవు, ప్రజల కష్టాలలో భాగస్వామ్యం చేస్తలేవు. పెట్టిన ట్వీట్ చూస్తే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏం ట్వీట్ అది? దాంట్లో అంశాలు 2 అంశాలు, అంతన పొంతన లేని అంశాలను 2 తీసుకొచ్చి ఒక ట్వీట్లో పెట్టి దాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేసి మా నాయకుడిని ఆయన కాంట్రడిక్షన్ అంటుండేనా? ఇది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఎక్స్ అనే వేదికల ప్రజలు ఉండరు. మీరే నమ్మండి, ఎక్స్ ప్రజలు ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఏది ఊర్లలో ఉన్న. ఎక్స్ అనేది ఎవరు చూస్తారు? ఆయన ప్రజలకు తల్లడి. కాకపోతే మనం చూసి చదువుకున్నాం, మనం నవ్వుకుంటున్నాం. ప్రజలకు కూడా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ మీ ప్రెస్ ద్వారా, ఎక్స్ వేదికగా ఆయన పెట్టే అంశాలన్నీ కూడా నవ్వులాటలు ఎక్కువ ఉన్నాయి మనకు. కాకపోతే ఆయన కన్ఫ్యూజ్ చేస్తుండు లీడర్షిప్ని, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ని పదే ఇక్కడ జరుగుతున్న అంశాల మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఎక్స్లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తుండే ఆయన. ఢిల్లీలో కూడా ఢిల్లీ మీడియాను, ఢిల్లీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ని, కాంగ్రెస్నే కాదు అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా పెడుతుండే. ఎందుకంటే వాస్తవాలు కింద గ్రౌండ్లో ఇక్కడున్న వాస్తవాలు ఇక్కడోళ్ళకే తెలుస్తాయి. ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి బుల్డోజ్ అనేది రాహుల్ గాంధీ గారిని కన్ఫ్యూజ్ చేద్దామనా? అంటే తెలంగాణలో కూడా బుల్డోజ్ అంటే తెలంగాణ నిందితుల ఇల్లులు కూడా కొడుతున్నాం మనం. తెలంగాణ ఎవరి ఇల్లులు కూడా కొడుతున్నాం. ఎవరైతే చెరువులు కబ్జా చేసిరో, ఎవరెవరు నాలాలు కబ్జా చేసిరో వాళ్ళ ఇల్లులు కూడా కొడుతున్నాము. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మీకు, తెలంగాణ ప్రభుత్వము మీ సపోర్ట్, ప్రజల సపోర్ట్ అవసరం ఉంది. రానున్న ఏ వానకాలంలో కూడా ఎంత వర్షం వచ్చినా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలంటే మనమందరం కూడా ఈరోజు హైడ్రా తీసుకునే నిర్ణయాలకు కావాలంటే హైడ్రాని ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్, హైడ్రా తప్పిదాలు ఉంటే హైడ్రా తీసుకునేటువంటి చర్యలల్లో ఏమైనా ఇంకా దాంట్లో కొన్ని కమిటీలు వేసి దాన్ని ఇంకా కొంచెం మెరుగుపడే విధంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు తప్ప హైడ్రా అనేదే బుల్డోజ్ అనే దాన్ని మాత్రం చిత్రీకరించొద్దని తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.